డే బిఫోర్ పెళ్ళికూతురు ఫంక్షన్ అనమాట. కొంతమంది దీన్ని పందిరి రాటం అని అంటారు, ఏదైనా అనొచ్చు. మా ఏరియాలో అయితే పందిరి రాట అంటాము. ఇట్లా పందిరి రాట వేసే రోజు పెళ్ళికూతురుని అయితే చేస్తామన్నమాట. సో ఆ డేకి ముందు రోజు అనమాట ఇది. మొత్తం తాంబూలాల ప్యాకింగ్, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. నేను మా అక్క మా చెల్లియే ప్యాక్ చేసుకున్నాము. అండ్ మీకు ఎవరు రిలేటివ్స్ లేరా, మీరే ప్యాక్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. రిలేటివ్స్ ఉన్నా లేకపోయినా మా ఇంట్లో ఒక్కటే పాయింట్ మేము ఫాలో అవుతాం, ఏంటంటే మేము ఎవరి హెల్ప్ తీసుకోవాలనుకోము. వై? బికాజ్ మన చేతులతో మనం చేసుకునేది ఈజ్ అ వెరీ హ్యాపీ థింగ్ అనమాట. మన చేతితో మనం ఒక్కొక్కటి పెట్టింది పర్ఫెక్ట్గా పెడతాము. ఎవరికైనా హ్యాండ్ ఓవర్ ఇస్తే వాళ్ళంత బాగా చెయ్యకపోవచ్చు అని మా ఉద్దేశం అనమాట. సో ప్రతిదీ మేమే చేసుకుంటాము. అంత తొందరగా అయితే ఎవరికి అందించమన్నమాట. అండ్ మోర్ ప్రాబబ్లీ ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారంటే, ఒక పని చేస్తే 100 మందికి చెప్పేటట్టున్నారు మేమే చేసాము అని చెప్పి. అట్లా చెప్పించుకునే కన్నా మనం చేసుకోవడం అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం పీస్ఫుల్గా కూడా ఉంటాము. మనకు నచ్చింది, మనకి ఇష్టం వచ్చింది మనం ప్యాక్ చేసాము అని చెప్పేసేసి అయితే అనిపిస్తుంది. అండ్ ప్యాక్ చేసేసుకునేలోగా ఇంటికి చుట్టాలందరూ రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజే మా ఇంట్లో బాగా రిలేటివ్స్ మ్యారేజ్ కూడా ఉంది. అండ్ మా హస్బెండ్ బర్త్డే కూడా ఆ రోజేని. ఇంకా సెలబ్రేషన్స్ అట్లా చుట్టాలందరూ రావడం, చాలా వీడియోస్ అయితే స్కిప్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే వేయడానికి పందిర్ కోసం ఆకులు అండ్ అలానే పెళ్లి కూతురు కూర్చోడానికి చైర్, డెకరేషన్ ఇవన్నీ వచ్చేసాయి.